అంజలి ఇలా చిల్డ్రన్స్ డే కదా మా టీచర్ నన్ను 2 డాన్స్ చేయమన్నది. నేను చేసిన మా టీచర్ నన్ను వెరీ గుడ్ అన్నది తెలుసా. జానవి నాకు టీచర్ చేయమన్నది కానీ నాకు భయము డాన్స్ చేయాలంటే. నాకు డాన్స్ రాదే, నువ్వు నేర్పిస్తావా జరా? నేనేమో డాన్స్ మాస్టర్ రాయే, నేనే యూట్యూబ్లో వేసుకొని చేస్తాను, కూడా యూట్యూబ్లో వేసుకొని చెయ్యి. అరే హనీ, మీ స్కూల్లో చిల్డ్రన్స్ డేకి డాన్స్ చేసిర్రాయే? అరే అవి అన్నీ ఏం చేయలేమే. మా మేడమ్ బోర్డు మీద ఇట్లా డెకరేషన్ చేయమన్నది, మమ్మల్ని డ్రాయింగ్ చేయమన్నది చిల్డ్రన్స్ డే గురించి. అంతేనా? అంతే. మేము మంచిగా డాన్సులు చేసినాం, డెకరేషన్స్ మస్తు సెలబ్రేషన్ చేసుకున్నాం తెలుసా మేమైతే. అరే హనీ, ఈరోజు చిల్డ్రన్స్ డే ఉన్నాయి కానీ ఈరోజు ఈడంగా ట్యూషన్ ఉండాలా అన్న? ట్యూషన్ లేదేమో అని అనుకొని మంచిగా సాయంత్రం ఆడుకుందామని అనుకున్నా. కథం అప్పుడే మెసేజ్ పెట్టిండు ట్యూషన్ ఉంది ఈరోజు ఇటా అని. ఓకే పిల్లలు అందరు వచ్చేసిరా? సో అందరికి ముందుగానే హ్యాపీ చిల్డ్రన్స్ డే. సేమ్ టు యా? సేమ్ టు యూ నీ ఏజ్ పిల్లలకి చెప్పాలి, నాకు కాదు. సేమ్ టు చెప్పడానికి ఇంతకీ మీ క్లాస్లో ఏమేమి సెలబ్రేట్ చేసారు అందరు నాకు ఒకసారి ఎప్పుడు? నా మేమైతే మంచిగా బోర్డు మీద కేక్ వేసినాం, మొత్తం డిజైన్ చేసినాం, హ్యాపీ చిల్డ్రన్స్ డే రాసినాం. మేమైతే మంచి గేమ్స్ ఆడుకున్నాం, డ్రాయింగ్ చేసినాం అన్న. మేమైతే డాన్స్ చేసినాం, ఇంకా పాట పాడినాం అన్న, బోర్డ్ డెకరేషన్ చేసినాం. ఇంకా అన్న మేము కూడా మంచిగా బోర్డ్ డెకరేషన్ చేసినాం, డ్రాయింగ్స్ చేసినాం, టీచర్స్తో ఫుల్ ఎంజాయ్ చేసినాం అన్న. మేము కూడా సెలబ్రేషన్లు, ఇంకా మా ప్రిన్సిపల్ మేమైతే కేక్ కూడా కట్ చేపించింది తెలుసా. మేమైతే మస్తు ఎంజాయ్ చేసినాం మేమైతే. నాకైతే చిప్స్ కూడా ఇచ్చిరు. అబ్బా, అంటే మీ అందరు చాలా ఎంజాయ్ చేసారు అయితే స్కూల్లో. అన్న మేము మంచి స్కూల్లో మస్తు ఎంజాయ్ చేస్తాం. స్కూల్కి ఇంటికి వచ్చి మంచిగా ఆడుకుందామని ఇంట్లో బ్యాగ్ వేసిపోతున్నా, నువ్వు మెసేజ్ చేసిన ట్యూషన్ ఉంది అని. అన్న ఎవరండి ఈరోజు కూడా ట్యూషన్ పెడతానా? మమ్మల్ని వదిలేస్తే మేము మంచిగా ఆడుకుంటాం కదన్నా. అట్లా కాదన్నా, ఈరోజు కూడా మమ్మల్ని చదువు అంటే ఎట్లా చదువుతామన్నా? ఈరోజు చిల్డ్రన్స్ డే మనం ఇట్లేయాలి. మీకు S7 ఎగ్జామ్స్ నడుస్తున్నాయి, అర్థమైందా? S7 ఎగ్జామ్స్ ఏం చదువుకుంటారు? మీకు ఆడుకోనికి టైం ఇస్తే అయితే ఏమైందన్న, ఇలా హాలిడేస్ అయిపోతుంది కదా మాకు. మీకు ఇప్పుడు హాలిడేస్ ఇస్తే మీ పేరెంట్స్ మీ మమ్మీ వచ్చి పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి, ట్యూషన్ చెప్పకుండా ఎందుకు హాలిడేస్ అని చెప్పి నన్ను తిడతారు. అందుకే పిలిపించిన, ఓకేనా? ఇప్పుడు మీకు నేను ఒక చిన్న కాంపిటీషన్ పెడతాను, చిల్డ్రన్స్ డే కదా, ఓకేనా? మీ స్కూల్లో గేమ్స్ పెట్టినంటే ఇదే నేను గ్రౌండ్ లేదు కాబట్టి గేమ్స్ పెట్టాను కాబట్టి మీకు అందరికీ డ్రాయింగ్ కాంపిటీషన్ పెడతా. డ్రాయింగ్ కాంపిటీషన్ అంటే మీకు పేపర్స్ ఇస్తా, ఆల్రెడీ పేపర్స్ కూడా తెచ్చిన నేను. మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క పేపర్ ఇస్తా, దాని మీద హ్యాపీ చిల్డ్రన్స్ డే అని రాసేసి మీకు నచ్చిన డయాగ్రామ్ వేయండి, ఓకేనా? మీకు నచ్చిన డయాగ్రామ్ వేస్తే నేను దాని తగ్గట్టు మార్క్స్ ఇస్తా, ఓకేనా? అన్న డ్రాయింగ్ కాంపిటీషన్ అన్న పెట్టాను, నాకు డ్రాయింగ్ అంటే మస్తు ఇష్టం అన్న. నేను మంచి మంచి డ్రాయింగ్ వేస్తా. ఓకే పిల్లలు వచ్చండి, ఒక్కొక్క పేపర్ తీసుకోండి. ఎవరు మంచి డయాగ్రామ్ వేస్తే వాళ్ళకు మంచి చాక్లెట్ ఇస్తా, ఓకేనా? తెలుసుగా డయాగ్రామ్ ఏమయ్యారు? హ్యాపీ చిల్డ్రన్స్ డే, ఓకే? నీట్గా టైం తీసుకొని మంచిగా వేయాలి, ఓకేనా? రెడీ, స్టార్ట్. మంచిగా వేసేది. అన్నా నా డయాగ్రామ్ చూసి నువ్వు జానవి అంటావు తెలుసా అన్న, అంత మంచిగా వేస్తా డ్రాయింగ్. జానవి ప్రతిసారి నువ్వే గొప్పలు చెప్పుకుంటావు అని మేము చూడ ఇప్పుడు ఎట్లా వేస్తామో మేము కూడా గొప్పలు చెప్పుకుంటాం, చూడు ఎంత మంచిగా వేస్తామో. వేసుకోనకి ఇది నేను నీకన్నా మంచి ఇస్తా. అరే జానవి ఏం డ్రాయింగ్ వేస్తున్నావే? పోయే నీకు చెప్పాను, ఎప్పుడు అడుగుకుంటే అదే కాపీ కొడతావు. నేను నా మంచి డ్రాయింగ్ వేసుకుంటున్నా ఇష్టంగా. నేను నేర్చుకున్నా తియ్యి, నువ్వు ఒక్కదాన్ని నేర్చుకోలే. కలర్స్ లేవే కొని ఇస్తావా? అమ్మా అన్ని నచ్చిన కలర్లు ఇస్తే నువ్వు మంచి మంచి డ్రాయింగ్ నేను ఇయ్యా. కుళ్ళు పోతానా? ఎంత కుళ్ళు ఉందా నీకు? బ్యాగ్ నిండుంది, కుళ్ళు తీసుకుంటావు కొంచెం. నువ్వు నన్ను ఏమైనా అడుగు, నేను నీకేమి ఇయ్య. షాక్ మీద అడుగు, లబ్బర్ అడుగు, నేనేమి ఇయ్య నీకు. నీళ్ళకేం అడుక్కోలే, నా దగ్గర అన్నీ ఉంటాయి.
ఓకే తొందరగా తీసుకురా. ఓకే పిల్లలు, మిగతా పిల్లలు తొందరగా కానీ ఇప్పటికే లేట్ అవుతుంది. అయిపోయిందా? వావ్, హ్యాపీ చిల్డ్రన్స్ డే, డిఏవై డే. ఏం రాసింది చూడండి, డిఏడి డాడ్, డాడ్ అని రాసింది. సో హ్యాపీ చిల్డ్రన్స్ డే, డిఏవై రాయాలి అక్కడ. ఒకసారి చూడండి, గాయత్రి డ్రాయింగ్. సో ఇక్కడ సైడ్ కనిపించేదంతా ఇదంతా పిల్లలు. సో ఇదంతా పిల్లలే అనమాట. చిల్డ్రన్స్ అంటే పిల్లల బాలల దినోత్సవం కాబట్టి సో అందుకని చెప్పేసి గాయత్రి చాలా మంచిగా డ్రాయింగ్ చేసింది. ఓకేనా? ఇదంతా మీ ఫ్రెండ్సా? అన్న హనీ, జాహ్నవి, మిల్కీ అందరు ఉన్నారా? ఇది బటర్ఫ్లైసా? వా, వెరీ గుడ్. బటర్ఫ్లైస్ చాలా బాగున్నాయి. ఒకసారి చూడండి మీరు ఇంట్లో డ్రాయింగ్ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఓకేనా? చాలా బాగుంది గాయత్రి, కానీ ఇక డిఏవై రావాలి. ఓకేనా? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా బాగా డ్రాయింగ్ చేసినావు. చూడండి ఒకసారి, బాగుందా డ్రాయింగ్? వావ్, వెరీ గుడ్. నెక్స్ట్ గాయత్రి, వెరీ గుడ్. నెక్స్ట్ హనీ, హ్యాపీ చిల్డ్రన్స్ డే. హ్యాపీ చిల్డ్రన్స్ డే. చూడండి ఒకసారి, ఇది హనీ చేసిన డ్రాయింగ్. ఒకసారి హనీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఏమేమి వేసిందో ఎక్స్ప్లెయిన్ చేయి. ఇక నేను అంటే ఇక్కడ ఇద్దరు చిల్డ్రన్స్ ఉండ్రు. ఓకే. ఒక కేక్. ఓకే, కేక్. ఇంకా వాళ్ళ గిఫ్ట్స్ వచ్చినాయి. ఓకే. ఇంకా బెలూన్స్. ఓకే. ఇంకా బటర్ఫ్లైస్. వాటర్లో బటర్ఫ్లై ఉంటాయా? హ్యాపీ చిల్డ్రన్స్ డే. హ్యాపీ చిల్డ్రన్స్ డే. ఒకసారి చూడండి, హనీ డ్రాయింగ్ బాగుందా? చాలా మంచిగా. ఇక్కడ హనీ అంట, ఇక్కడ వాళ్ళ అక్క. బాగుంది. ఒకసారి చూడండి, బాగుందా? బాగుంది, వెరీ గుడ్. థ్యాంక్ యూ. నెక్స్ట్. వెరీ గుడ్ హనీ. నెక్స్ట్ ఎవరిది అయిపోయింది? అయిపోయిందన్న. నెక్స్ట్ మిల్కీ, హ్యాపీ చిల్డ్రన్స్ డే. ఒకసారి మిల్కీ డ్రాయింగ్ చూసేసేయండి. ఇదిగోండి, హ్యాపీ చిల్డ్రన్స్ డే. ఇప్పుడు మిల్కీ డ్రాయింగ్ వేసి ఏం వేసిందో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇక్కడ కేక్. ఓకే. ఇంకా ఇక్కడ గిఫ్ట్స్, బెలూన్స్, స్టార్స్. హ్యాపీ చిల్డ్రన్స్ డే. హ్యాపీ చిల్డ్రన్స్ డే. థ్యాంక్ యూ, వెరీ గుడ్. నీ డ్రాయింగ్ చాలా బాగుంది. వెరీ గుడ్, వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఒకసారి చూడండి మిల్కీ డ్రాయింగ్ ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ, వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ ఎవరున్నారు? జాహ్నవి కంప్లీటెడా? ఓకే. అంజలి వచ్చేసింది. హ్యాపీ చిల్డ్రన్స్ డే. అంజలి చూడండి ఒకసారి, అంజలిది హ్యాపీ చిల్డ్రన్స్ డే. అంజలి చాలా మంచిగా డ్రాయింగ్ వేసింది. ఎల్లో కలర్, బ్లూ కలర్. ఒకసారి అంజలిని ఎక్స్ప్లెయిన్ చేయమందాం. ఎక్స్ప్లెయిన్ చేయి అందరికి. ఇది సైడ్ డిజైన్. ఇది సైడ్ డిజైనా? బెలూన్స్. ఓకే, బెలూన్స్. క్యాండిల్. కేక్. థమ్స్ అప్. ఓ, థమ్స్ అప్. అది మన థమ్స్ అప్ అని రాయరు పేరు. బ్లాక్ కలర్ వేసిన. ఓకే. హ్యాపీ చిల్డ్రన్స్ డే. హ్యాపీ చిల్డ్రన్స్ డే. అందరికి హ్యాపీ చిల్డ్రన్స్ డే. ఫ్రెండ్స్ అందరికి హ్యాపీ చిల్డ్రన్స్ డే. హ్యాపీ చిల్డ్రన్స్ డే. చూడండి ఒకసారి అంజలి డ్రాయింగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ, వెరీ గుడ్, గుడ్ డ్రాయింగ్. ఓకే. నెక్స్ట్ ఇంకెవరున్నారు? జాహ్నవి. వెల్కమ్ జాహ్నవి, వెల్కమ్. హ్యాపీ చిల్డ్రన్స్ డే. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏం వేసినావు? డ్రాయింగ్ వేసినావా? మా జాహ్నవి డ్రాయింగ్ వేసింది. ఒకసారి చూసేద్దామా? టాంటడాన్. దిస్ ఈజ్ జాహ్నవి డ్రాయింగ్. ఒకసారి చూడండి, ఎక్స్ప్లెయిన్ చేస్తావా ఏంటి ఇవన్నీ? చెప్పు. ఇవి ఏమో ఫ్లవర్స్. ఓకే. ఇవేమో బెలూన్స్. ఓకే. ఇవేమో రెయిన్బో. 7 కలర్స్ ఉన్నాయి. అది ఎక్కడ? 1 2 3 4 5 6 అన్ని. మరి ఇంకో కలర్ ఉండరా రెయిన్బోలా? మర్చిపోయినా. ఓ షట్. నెక్స్ట్ మళ్ళా బెలూన్స్, క్లౌడ్స్. హ్యాపీ చిల్డ్రన్స్ డే. హ్యాపీ చిల్డ్రన్స్ డే. ఒకసారి చూసేసేయండి. దిస్ ఈజ్ జాహ్నవీస్ డ్రాయింగ్. సో మా పిల్లలందరూ ఒకసారి అందరిని చూసేద్దాం. అందరం పిలుద్దామా?
పిల్లలందరూ ఒకసారి వచ్చేసేయండి. పిల్లలందరూ వచ్చేసేయాలి ఇటు. అందరికీ చిల్డ్రన్స్ డే ఎందుకు జరుపుకుంటారు మీ అందరూ తెలుసా? నెహ్రూ బర్త్డే. వెరీ గుడ్. టుడే ఈజ్ ఈరోజు చాచా నెహ్రూ పుట్టినరోజు కాబట్టి సో చాచా నెహ్రూకు పిల్లలంటే చాలా ఇష్టం. అందుకని చెప్పేసి ఆయన పుట్టినరోజే పిల్లల బాలల దినోత్సవం జరుపుకుంటాం మనం. ఓకేనా? అర్థమైంది అందరికీ? సో అందరికీ మరొకసారి మా ఛానల్ తరపున థ్యాంక్ యూ చిల్డ్రన్స్. డ్రాయింగ్లో పార్టిసిపేట్ చేసినందుకు అందరూ చాలా బాగుంది డ్రాయింగ్. సో డ్రాయింగ్ మీకు ఎవరిది నచ్చిందో ఒక్కసారి కామెంట్ చేయండి. ఓకేనా? చెప్పండి మీరు అందరు మీరే రిక్వెస్ట్ చేయండి అందరికి ఒక్కొక్కరు. నాకు నా సరే బాగుందా కింద కామెంట్ చేయండి. కామెంట్స్ నా డయాగ్రామ్ బాగుంటే కింద కామెంట్ చేయండి ప్లీజ్. ఫ్రెండ్స్ నా డ్రాయింగ్ బాగుంటే కింద కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ నా డ్రాయింగ్ బాగుంటే కింద కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ నా డ్రాయింగ్ బాగుంటే కింద ఓకే ఫ్రెండ్స్ అందరికి హ్యాపీ చిల్డ్రన్స్ డే. బై బై.